వీడింది ఇంకా రాలేదు. The number you are trying to call is currently not reachable. Please try again later. The number you are trying to call is currently not reachable. Please try again later. రేయ్, చావడానికి నా బండి దొరికిందారా నీకు? ఓబేపో పెద్ద చెప్పు వచ్చాడు. ఏందిరా ఇది? ఏమిరా వాసు, మళ్ళా దాగొచ్చినవా? కొత్తగా అడుగుతున్నాను కృష్ణమూర్తి గారు. ఏందిరా ఇది? నిన్ను చూసుకొని కదరా నేను బతుకుతున్నా. అయినా ఈ వయసులో ఈ తాగుడు ఏందిరా? నీ ఆరోగ్యం ఏం కావాలరా? మళ్ళీ మొదలెట్టావా? నేను ఇంట్లోకి రావాలా, వెళ్ళిపోమంటావా? ఏమిరా, ఏం మాట్లాడుతున్నావురా? నడు, ఇంట్లోకి పోదాంరా మెల్లగా. పడుకో. కృష్ణమూర్తి గారు ఏందిరా ఇది? ఈ తాగుడేందో, నీ కథ ఏందో ఏం అర్థం అవుతలేదురా. కృష్ణమూర్తి గారు అరే వాసు, పొద్దునేంట్రా? అదే మన కిట్టుగాడు లేడారా? ఉన్నాడు. అది కాదురా, నిన్న నైటు మన చౌరస్తా దగ్గర మన కిట్టుగానికి యాక్సిడెంట్ అయిందిరా. తలకి దెబ్బ తగలడం వల్ల చనిపోయారురా. హెల్మెట్ వాడుంటే బ్రతికివాడేమో. అరే వాసు! ఏంది? నీకెన్నిసార్లు చెప్పాలరా బండి మీద బయటికి పోయేటప్పుడు హెల్మెట్ పెట్టుకోమని? అరే వాసు, నీకొక మాట చెప్తా, జాగ్రత్తగా ఏనరా. అరే, మీ అమ్మ నన్ను ఒక్కరిని చేసి వెళ్ళిపోయినా కూడా తట్టుకున్న గుండెరా ఇది. కానీ నీకేమైనా అయితే నేను తట్టుకోలేనురా. మీకు మీ దోస్తులు, మీ సరదాలే ప్రపంచం రా. మాలాంటి తల్లిదండ్రులకు మీరే ప్రపంచం. అర్థం చేసుకున్నాను. సర్లే వెళ్ళు. చెప్పు నాన్న. సారీ నాన్న. ఏమైందిరా? తండ్రి మాటలను పెడచెవిన పెట్టి బాగా తాగి హెల్మెట్ లేకుండా అడ్డదిడ్డంగా డ్రైవ్ చేస్తూ ఇంట్లో మన కోసం ఫ్యామిలీ ఎదురు చూస్తోందని కూడా చూడకుండా నిర్లక్ష్యంగా తాగి తిరుగుతూ తల్లిదండ్రులను బాధపెట్టే కొడుకులకు
ఈ విధంగానైనా కనువిప్పు కలగాలని ఇది మా చిన్న ఆశ.